అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని ఏరి వాళ్ళ దేశాలకి పంపించేస్తా అంటున్నాడు ట్రంప్. చరిత్రలోనే కనీవిని ఎరుగనంత మందిని డిపోర్ట్ చేస్తా అంటున్నాడు ట్రంప్. ఇది వినడానికి ఒక సెన్సేషనల్ వార్త. అమెరికా పౌరులకి ఆనందం అనిపించే వార్త. మన వాళ్ళలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎలాగూ చాలా తక్కువే. కాబట్టి ఈ నిర్ణయం వల్ల భారతదేశీయులు, మరి ముఖ్యంగా తెలుగు వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఎటొచ్చి ఈ నిర్ణయంలో కాస్త ముందు వెనుకలు గమనించాల్సిన పని ఉంది అంటున్నారు అమెరికాలో కొందరు విశ్లేషకులు. అవేంటో ఒకసారి చూసేద్దాం. అసలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడమే ఊహించినంత ఖర్చుతో కూడుకున్న పని. మిలిటరీని రంగంలోకి దించి విజిల్ బోయర్ల సాయంతో ఏరివేత కార్యక్రమం మొదలు పెడతా అంటున్నాడు. అలా ఏరివేతలో దొరికిన వారిని ముందు జైల్లో పెడతారు. ఆ దేశీయులందరూ కనీసం ఒక విమానంలో పట్టేంత మంది దొరికే వరకు వాళ్ళని అలా ఉంచి పోషించాలి. ఆ తర్వాత విమానాలు ఏర్పాటు చేసి ఆయా దేశాలకు పంపాలి. ఇదంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నారు. అలా అంటున్న వాళ్ళు డెమోక్రాట్స్ తప్ప ఇతరులెవరూ కారు అనేది మరొక వాదన. అంతేకాదు, మెక్సికో, వెనిజులా తదితర దేశాల నుంచి వలస వచ్చిన ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అతి తక్కువ వేతనాలకు బ్లూ కాలర్ వర్క్స్ చేస్తున్నారు. కూలీ పనుల నుంచి బాత్రూములు కడిగే ఉద్యోగాల వరకు అన్నీ ఉన్నంతలో చవకలో అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న వాళ్ళు కాబట్టి ట్యాక్సులు కట్టక్కర్లేదు. కనుక అడిగేది తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల చవకగా పనులు చేసే వాళ్ళు దొరకక అన్ని పనులలోనూ స్తబ్దత వస్తుందని, దాని ఎఫెక్టు ఎకానమీ మీద పడుతుందని కొందరు అంటున్నారు. అమెరికాని కనీసం 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే పని ట్రంప్ చేస్తున్నాడు అంటూ కొన్ని వర్గాలు వాపోతున్నాయి. మొత్తం మీద 1,10,00,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నట్లు అంచనా. వీళ్ళని పట్టుకొని తరలించాలి అంటే ఎన్నో $1 బిలియన్ ఖర్చు అవుతాయని అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ చెబుతోంది. అది ఖజానాపై విపరీతమైన భారం. ట్యాక్సులు కట్టని జనమే కదా, వాళ్ళు పోతే ఏముందిలే అని అనుకోవడానికి లేదు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మూతపడే వ్యాపారాలు కూడా ఉంటాయి. వాటి వల్ల వచ్చే ట్యాక్సులు పోతాయి కదా అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, అమెరికా వ్యవసాయ రంగం కూడా ఈ మాస్ డిపోర్టేషన్ వల్ల కుంటుపడుతుందని అంటున్నారు కొందరు. కారణం తక్కువగా పనిచేసే కూలీలు లేకపోవడమే. కాలిఫోర్నియాలో శాన్ వాకిన్ అనే సువిశాల ప్రాంతం ఉంది. గణనీయమైన వ్యవసాయం అక్కడే జరుగుతోంది. కాలిఫోర్నియాకే కాదు, అమెరికాలోని చాలా ప్రాంతాలకి తిండిపెట్టే వ్యవస్థ అక్కడుంది. అక్కడ పనిచేసే కూలీల్లో దాదాపు అందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే. ఒక్కసారిగా వాళ్ళు డిపోర్టేషన్కి గురైతే చాలామంది పస్తులు ఉండాలి అని రైతు సంఘం అధ్యక్షుడు మాన్యువల్ కున్యా జూనియర్ అంటున్నారు. కానీ ఇక్కడే మరొక వాదన కూడా ఉంది. ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి ఇన్నాళ్ళు ప్రభుత్వాలు కనీస జీవన వేతనం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నాయి. అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీయే కనుక ఆ డబ్బు దేశానికి మిగులుతుంది అనేది ఒక లెక్క. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలుగా దేశం బాగుపడాలి అంటే అక్రమ వలసదారుల్ని తోలేయాలి అని ట్రంప్ సర్కారు నిర్ణయించుకుంటుంది. దీనిని అమలు చేయడానికి క్రిస్టీ నోయం అనే హోమ్లాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ని, బోర్డర్ జార్ అని పిలువబడే వలసదారుల ద్వేషి అయిన టామ్ హోమన్ని ఎంపిక చేశాడు ట్రంప్. కనుక డిపోర్టేషన్ ప్రక్రియ అనివార్యం. కొన్ని నిర్ణయాలు వినడానికి ఆదర్శంగా ఉంటాయి, అమలు చేస్తున్నప్పుడు తప్పొప్పులు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఏరివేత అనే వార్త బాగుంది. జనవరి నుంచి అమలయ్యే ఈ ప్రక్రియ ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో, ఏ రకమైన దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.